2026-27 విద్యా సంవత్సరం మొదలైపోయింది. కానీ ప్రైవేటు బడుల దోపిడీ మాత్రము అధికంగానే కనిపిస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటు బడులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు తెరపైకి తీసుకొనొస్తూ కట్టడి చేస్తాం, ఖచ్చితంగా వాటిపైన కొంత నిఘా పెంచుతామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది. కానీ ఎంతవరకు అమలు చేస్తూ ఉందనేది కూడా చూసుకున్నట్లయితే కొంత శూన్యం అన్నట్టే కనిపిస్తూ ఉంది. విద్యా వ్యవస్థ పైన, మరి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల పైన ఇటు రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ని నియమించి దాంట్లో అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూ, అదేవిధంగా ప్రైవేటు బడులలో ఎంతవరకు ఫీజులు ఉండాలి వాటిపైన కూడా నివేదిక ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ ప్రభుత్వము వాటిని అమలు చేయడంలో విఫలమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎల్కేజీ యూకేజీ పిల్లవాడికి కూడా సంవత్సరానికి 50,000 నుండి 1,50,000 దాకా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది తల్లిదండ్రులకి కొంత భారంగా మారుతూ ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రాన్ని అందరూ కూడా కొంత గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం విజయ్ అయిన కాంచెలి అక్కడ విద్యా వ్యవస్థ పైన, ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన విద్యా వ్యవస్థ పైన, ఆ ఫీజుల పైన ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఎదుటనే నోటీస్ బోర్డులో వాటికి సంబంధించిన అంటే ఎల్కేజీకి ఎంత, యూకేజీకి ఎంత, ఫస్ట్ క్లాస్కి ఎంత అనేది కూడా అక్కడ ఖచ్చితంగా పొందుపరుస్తూ ఉన్నారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి ఎటువంటి నోటీస్ బోర్డు లేదు, ఎటువంటి నిబంధనలు లేకుండా మరి విద్యా వ్యవస్థ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్గా తానే ఉండడం ఇక్కడ గమనార్థం. అన్నీ తానే చూసుకుంటాను కూడా చెప్పారు. అన్నీ తానే చూసుకొని విద్యా వ్యవస్థని మరింత బలోపేతం చేస్తాను, వేరే వాళ్ళకి ఇస్తే సరిగ్గా చూసుకుంటారో లేదో నా దగ్గరనే ఉంటే నేను సరిగ్గా చూసుకుంటాను, ఖచ్చితంగా విద్యా వ్యవస్థని బలోపేతం చేస్తానని కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు సభలో చెప్పారు. కానీ ఇప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థకి కొంత మొగ్గు చూపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ప్రభుత్వ బడులు కొంత మేలు చేసే విధంగానే చేస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ బడులలో కానీ ఇవి ఏదైతే ఫీజుకి సంబంధించిన నిబంధనలను పెట్టకపోవడము, మరి విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తల్లిదండ్రులకి భారంగా అవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా, అదేవిధంగా గురుకులాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నారు. విద్యార్థులకి కిట్ ఇచ్చే విధంగా మరి మొదలైపోయింది కూడా, ఆ కిట్ పంపిణీ కూడా మొదలైపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఖచ్చితంగా అన్ని సదుపాయాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక సజావుగా నడుస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ప్రైవేటు స్కూళ్ళ పైన నియంత్రణ ఏంటి అన్నట్టుగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ఇదే ప్రశ్న పదే పదే వినిపిస్తూ ఉంది. మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, మరి ఈ ప్రైవేట్కి సంబంధించిన పాఠశాల పైన మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోరా? ఇప్పటికే వాటికి సంబంధించిన తరగతి గదులు, అదేవిధంగా ఏదైతే 2026-27కి సంబంధించిన విద్యా వ్యవస్థ అంటే అకాడమిక్ ఇయర్ కూడా మొదలైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఆ దోపిడికి చాలామంది గురవుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లోడు చదవాలని కూడా ఆ తల్లిదండ్రులు వాళ్ళకి భారమైనా కానీ అటు ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో సదుపాయాలు అల్పంగానే ఉన్నాయి, అంటే అక్కడక్కడ తక్కువనే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అలా కాకుండా మరింత మెరుగైన సదుపాయాలు అందించే విధంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొని వెళ్ళాలి. కాకుంటే జిల్లాకు ఒకటో, మండలానికి ఒకటో ఒక తీసుకొని చేస్తూ ఉన్నారు, అభివృద్ధి అయితే చేస్తూ ఉన్నారు. కాకుండా అలా కాకుండా ప్రతి పాఠశాలకి కొంత బడ్జెట్ కేటాయించేసి మరి ఆ బడ్జెట్ ద్వారా ఆ పనులు అవుతా ఉన్నాయా లేదా అధికారుల ద్వారా ఎప్పటికప్పటికి సమీక్ష చేస్తే బాగుంటుంది అన్నట్టుగా అటు కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎల్కేజీ యూకేజీకి లక్షల తరబడి మరి ప్రైవేటు వ్యవస్థ ఫీజులు తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటిపైన ఒక కట్టడి తీసుకొని రావాలి. అందరూ కూడా ఏదైతే తమిళనాడు ఏ విధంగా జరుగుతూ ఉందో ఇటు తెలంగాణలో కూడా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే విధంగా ప్రతి ఒక్కరైతే కోరుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.